ఏమైంది తులసి, దిగులుగా ఉన్నావు? అదంతా ఏం లేదురా. మార్కెట్లో ఆ సిండ్రెల్లా డ్రెస్ చూశాను కదా, సూపర్గా ఉందన్నానా. ఎంత కష్టపడినా డబ్బు చాలలేదురా. అందుక ఇంత దిగులు పడుతున్నావు? నీకు సిండ్రెల్లా టైప్ డ్రెస్ కావాలా లేక సిండ్రెల్లా డ్రెస్సే కావాలా? సిండ్రెల్లా డ్రెస్సే కావాలి. దానికి ఇంకో దారి ఉంది. ఏం దారిరా? అరే మన గురూజీ. అలాగా? ఒక బాటిల్ బిస్కీ, ఒక బాటిల్ బ్రాందీ మిక్స్ చేసి కొడితే చేసుకుంటారు వాంతి. ముందు నేను స్టడీగా ఉంటా, తర్వాత బొక్క బోర్లా పాడతా. గురూజీ. వావ్, ఫిగర్ చూస్తే చాలా గ్లామర్ గా ఉంది, కానీ వాయిస్ ఏమో బిగ్ బాయ్స్ వాయిస్ లా ఉంది. ఇదిగో వస్తున్నాను. ఎస్ బేబీ. గురు, నేనే పిలిచా. విష పురుగు నువ్వా? ఏదో నా లోపలికి వచ్చి మాట్లాడు, తనను కూడా తీసుకురారా. ఎలా ఉందో చుక్క, నువ్వు పోరా నక్క. గురు, బాగా చూడండి. చూడ్డానికి అంతేమీ లేదురా. ఏంట్రా, ఈ గురువు కోసం పిల్లని చూసావా? అయ్యో గురు, తులసి నా ఫ్రెండే, కానీ తనకు కొంచెం స్క్రూ లూజు. నీ ఫ్రెండ్ అంటే అలాగే ఉంటుంది. గురు, తను ఒక సిండ్రెల్లా డ్రెస్ మీద ఆశపడింది. ఇజ్ ఇట్? రేట్ కొంచెం ఎక్కువ చెప్పారు, అందుకే దిగులుగా ఉంది. నేనున్నప్పుడు ఎందుకురా దిగులు పడ్డాం? నేను చూడను హైదరాబాద్ సికింద్రాబాద్, నేను ఎంత పెద్ద డిజైనర్ ని. లుక్ ఎట్ దిస్. జాకీ చాన్ కి జానెట్ కొలతలతో నేనే డ్రెస్ కుట్టాను. లుక్ ఎట్ సి. ఏం చేయలేనా జోలి? ఈ రోబో అంటే ఎంతో జాలి. ఇలా చూడు, దీపిగా పడుకొని లాంగ్ గా ఉండే గౌన్ ని షార్ట్ చేసింది నేనే. అలా చూడు, ఐశ్వర్య రాయ్, తనకు నేనే టాయ్ బాయ్. ఎవరా ముళ్ళపంది? ఎవరు? రేయ్, తను ముళ్ళపంది కాదురా, ప్రియాంక చోప్రా. నా చేత కుట్టించుకుంటుంది గాగ్రా. అంత పెద్ద డిజైనర్ ని ఇంత చిన్న డ్రెస్ ని కొట్టలేనా? అందుకే నీ దగ్గర తీసుకొచ్చాను. చూసి ఏదైనా చేయండి గురూజీ. బాగా చూసి ఏదో ఒకటి చేసేస్తానులే. అమౌంట్ ఎంత ఉందేంటి? 500 చెప్తావా? ఏంటి చెవులు కోరుకుంటున్నారు? తులసి పాపం ఆశపడింది. 700 తీసుకోండి. 700 రూపాయల? ఎక్కడున్న డ్రెస్సులన్నీ 300 లోపే. ఇవాళ నేను నక్కతోక తొక్కొచ్చినట్టున్నాను. ఎలాగని ఈ పార్టీని నొక్కేయాల్సిందే. ఏంటి మొహం అలా పెట్టారు? 1000 రూపాయలు ఇస్తాను, కుట్టివ్వండి. 1000 రూపాయల? ఏయ్ తులసి, కొట్టానంటే పడతావరా కాశీలో? నేను కొడతానమ్మా, బాగా కొడతానమ్మా, కింద నుంచి పై వరకు కొడతానమ్మా, నన్ను నమ్మమ్మా. అది వదిలేరా. ఎంతమందికి డ్రెస్సులు కుట్టాడు, సూపర్ గా కుట్టిస్తాడు. కొలతలు తీసుకోండి. అదంతా ఏమక్కర్లేదు, కంటితోనే స్కాన్ చేస్తారు, ఎందుకంటే ఆయన రోబో కదా. నిన్ను పెట్రోల్ పోసి తగలెట్టేయాలి. మరేంటండి, ఎంత అందమైన అమ్మాయివి, డ్రెస్ అందంగా కుట్టవద్దు? అందుకు ఇంచు పై ఇంచు కొలతలు తీసుకుని కుడితేనే కదా అందంగా వస్తుంది. ఎరా అయితే తీసుకో గురు. ఇప్పుడు ఎలా తెస్తానో చూడు కొలతలు. చేయి చాచు, చేయి భుజం మీద పెట్టమ్మా, నేనేం తప్పగా అనుకోను. వీణలా ఉంది, తెలిస్తే వాయించవచ్చు. 47. ఏంటమ్మా బాగా కుచించుకుపోయింది, ఫుల్ డైటా? 35. అబ్బా ఏం మెడ. 27. ఎత్తి చూపేమా. ఎందుకు? కాలెత్తి చూపేమా, పైనంతా తీసానుగా. అబ్బా, అరటి బదులు వాషింగ్ మెషిన్ లో వేసినట్టుగా ఉంది. సద్దన్నం ఉంటే నంచుకుని తినేవాడిని. ఏం కలరు. ఎందుకండి కొలతలు? ఏంటమ్మా అలా అడుగుతావు? అప్పుడు మాత్రం అందంగా ఉంటే చాలా, బాటం అందంగా ఉండకల్లా. అందుకే ఇంచు ఇంచు కొలతలు తీసుకుంటున్నాను. ఊరికి నస పెడుతున్నావు, మూసుకుని ఊరుకో అమ్మా. కాలు చాపమ్మా. అబ్బా ఏం కాదు, తడవాలనిపిస్తోంది. నెక్స్ట్ తొడ సంగతి చూద్దాం. నువ్వేం చేస్తున్నావో అర్థం కావట్లేదు. కొన్నేళ్ల తర్వాత నీకే అర్థం అవుతుందిరా. రేపు వస్తాం రా తులసి. నువ్వు పోరా, తనని ఉండని వేసి పంపించాలిగా. అదే డ్రెస్ కుట్టి వేసి పంపాలిగా అంటున్నాను. తను ఓకే అందిరా. తులసి, అతని మాటల్ని నమ్మద్దు, రా వెళ్దాం. అయ్యో, ఇంకా సేపు తడివి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే లాక్కెళ్ళిపోయాడే పింజారీ వెధవా. ఉండరా, నీ పని చెప్తాను. రేపు వస్తావుగా, పట్టేయాల్సిందే అమౌంట్. ఏంట్రా, టైలర్ కరెక్ట్ గా కుట్టిస్తాడా? తులసి, అతను డిజైనర్, టైలర్ కాదు. డ్రెస్ అదిరిపోద్ది, ఓకే? రే, నైట్ ఆ డ్రెస్ వేసుకుని ఆకాశంలో వేరించాను తెలుసా. నిద్రే పట్టలేదు నాకు. రాత్రంతా ఆలోచనే. ఇంకొంచెం సేపట్లో ఆ డ్రెస్ వేసుకోబోతున్నావు, సిండ్రెల్లాగా మారుతున్నావు. థ్యాంక్స్ రా. డ్రెస్ తీసుకున్న తర్వాత నీకు ఒక కప్ ఐస్ క్రీమ్ కొనిస్తాను, ఓకేనా? ఓకే ఓకే, కానీ మా అమ్మకి తెలియకూడదు. ప్రామిస్? ప్రామిస్. తప్పుకో. డ్రెస్ కుట్టమంటే ఏం చేస్తున్నాడు?
ఏంట్రా ఏంటి ఆ నిద్ర? అది ఏమీ జాక్సన్ కి మైకేల్ జాక్సన్ కి ఏదో సాంగ్ అట. డే అండ్ నైట్ వాళ్ళకి డ్రెస్ కుడుతూ బాగా టైర్డ్ అయిపోయా, నిద్రపోయాను. ఏంటి ఇప్పుడు? డ్రెస్ కుట్టేసావా? అది పోయిన వారమే కుట్టేశాను. వారమా? నిన్నే కదా ఆర్డర్ ఇచ్చాం. నిద్రలో ఏదో వాగేశాను రా, కుట్టేశాను నిన్నే. డ్రెస్ సూపర్ గా ఉందిగా. వేసుకున్న తర్వాత తులసి సూపర్ గా ఉంటుందిరా. డ్రెస్ ఎక్కడుంది? అది లోపలే ఉంది, నేనే తొడుగుతాను. ఏయ్. తనే వేసుకొస్తుందిలే. ఆ, ఎలా అంటున్నాడు? రే వెళ్ళరా. నా గురించి ఏవైనా అందా? మూసుకొని పని చేసుకో. ఛీ! కొట్టు మూసేసి ఎలా చేయడం? అయ్యో, నేను కుట్టిన డ్రెస్సులో ఎలా ఉంటుందో ఏమంటుందో తెలియడం లేదు. ఏంటి? ఆ? ఇలా రా. నువ్వు ఇక్కడికి రా. పోనీ నేను వెళ్ళనా? నువ్వు రా. వావ్, ఈ డ్రెస్సులో దగదగా మెరిసిపోతూ బంగారు పోత పూసినట్టుగా ఉంది. అయ్యో, అరే, ఈ అణకువ ఒద్దికే నాకు బాగా నచ్చాయి. ఇలాగే నువ్వు గుడికి వెళ్ళావనుకో, 2 చేతులతో దేవతను మొక్కేస్తారు. ఎలా ఉందరా నా చేతి వాటం? ఇంత చిన్నదిగా ఉందేంటి? అన్నీ చిన్నవిగానే ఉన్నాయి కదా, అందుకే అలా కుట్టాను. అదే నువ్వు చిన్నపిల్లవు కదా, అందుకే అలా అన్నాను. మొయ్యకు చేతి 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 మూసేయడానిక కుట్టాను. ఇప్పుడు చూడు ఎలా మెరిసిపోతోందో. ఇంకో బెత్తుడు పైకి కొడదాం అనుకున్నాను, కానీ ఊరంతా చూస్తారని ఆగాను. ఇది సిండ్రెల్లా గౌనే కాదు. సిండ్రెల్లా కాకుంటే ఏంటి, సింపుల్ గా ఉంది కదా, గాలి బాగా ఆడుతోందిగా, మరి ఇంకేంటి? నిన్ను నమ్మే కదా తీసుకొచ్చాను. ఇలా చెడగొట్టావేంటి? ఇంతవరకు నేనేం చేయలేదు కదరా ఈ పిల్లని. నిన్ను పట్టుకొని దేవుడు నన్ను చూడు. అది కదా, మా దేవుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. అలాగే నీకు ఎంత పెట్టాలో అంతే పెట్టాను. ఎంత అందంగా కుట్టానో చూసావా? ఇక్కడ కంటే ఇక్కడ ఇంకా బాగుంది. ఓ కాలా, నా కళ్ళలన్నీ నాశనం చేసావు. చిప్పరా. తులసి, ఇలా చూడు, నువ్వు ఫుల్ డ్రెస్ వేసుకుంటే ఏ కుర్ర ఎదవా చూడడం. నేను జానాబెత్త డ్రెస్సులు చూసి అలవాటు పడిపోయారు. ఏరా, నేను అన్నది కరెక్టేగా? నువ్వెందుకురా సైలెంట్ గా ఉన్నావు? సారీ తులసి, నా వల్లే కదా ఇలా అయింది. సర్లే వదిలే. నువ్వేం చేస్తావు? తులసి, మనం జీసస్ దగ్గర అడుగుదామా? ఎవరి దగ్గర? స్వామి, నాకు సిండ్రెల్లా డ్రెస్ అంటే బాగా ఇష్టం. ఆ డ్రెస్ని ఎలాగైనా సరే 3 నెలలు ఎవరూ తీసుకోకుండా చూసుకో ప్లీజ్ స్వామి. అవును జీసస్, తులసి పాపం, కొంచెం హెల్ప్ చేయండి. మా అబ్బాయి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చెయ్యండి. వాడికి యాక్సిడెంట్ అయినందువల్ల బ్లడ్ ఎక్కువగా లాస్ అయింది. ఏబీ నెగిటివ్ గ్రూప్ రేర్ అయినందువల్ల బ్లడ్ ఎక్కడా దొరకలేదు. బ్లడ్ దొరికితేనే వాడు బతుకుతాడు. ప్లీజ్ ఫాదర్. దిగులు పడకండి, తప్పకుండా ప్రత్యేక ప్రార్థన చేస్తాను. ఆ ప్రభు మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు.